వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని నిరసన కార్యక్రమాలకి ఇప్పుడు తెరలేపుతోంది. అందులో భాగంగానే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వైద్య కళాశాలల్లో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అని నిన్న ఆయన నర్సీపట్నంలో నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కోటి సంతకాలు చేసి ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో వారు రాబోయేటువంటి రోజుల్లో నిరసన ధర్నాలు తెలియజేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే పేర్ని నాని గారు నిన్న పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించారు. ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నటువంటి నర్సీపట్నం చూసుకున్నట్లయితే అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకి వెళ్ళబోతున్నాడు. ఆయన విదేశాలకు పర్యటించబోతున్న ప్రతిసారి వైకాపా సీనియర్ నాయకులకి ఏదో ఒక డైరెక్షన్ అయితే ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులకి ఎటువంటి డైరెక్షన్ ఇచ్చారనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే నిన్న పేర్ని నాని గారు పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించారని, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ పేరు చెప్పి ఆయన నర్సీపట్నంలో హైడ్రామా చేసేందుకు ప్రయత్నం చేశారని, రేపు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం మీద విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. వైకాపా శ్రేణులు కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని ఇంకా హింసా విధ్వంసాల కాంగ్రెస్ అను, ఓకే, లేకపోతే బెదిరింపులు బ్లాక్ మెయిల్ కాంగ్రెస్ అను. ఇప్పుడు ఆ పార్టీ పేరు ఇవాళ ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని చూస్తున్నాడు? అశాంతి రేకెత్తించే ఆ కుట్రలకు ఎందుకు అతను పథకాలు వేస్తున్నారు? ఇప్పుడు ఆయన ఇచ్చిన షెడ్యూల్ రచ్చబండ అది నిరసనలు ధర్నాల కోసమా, హింసా విధ్వంసాల షెడ్యూలా, బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ షెడ్యూలా? ఎందుకంటే మనం చూసాం పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ మీద పడి వీరంగం సృష్టించాడు. అక్కడ సిఐ అంతు తేలుస్తా, ఏది ఏం ఉరిదీస్తావా, మమ్మల్ని ఏమైనా ఉరిదీపిస్తావా, వెటకారమా? ఎవరిది వెటకారం? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెటకారం ఆడుతోంది. చెప్పాలంటే ప్రభుత్వాన్ని వెటకారం చేస్తోంది అన్నమాట. ఏది, మేము స్టేషన్లకు వచ్చి వీరంగం చేస్తాం, మీరు ఏం చేస్తారు? అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంట్రుకలు చూపించి పీక్కోమన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదేనా కనపడుతోంది? అదే. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చాడు, షెడ్యూల్ ఇచ్చిన ఆయన ఎందుకుని రాష్ట్రంలో లేకుండా వెళ్ళిపోతున్నాడు? తను లండన్ లోకి వెళ్ళిపోవటం ఏంటి? లండన్ కి ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అన్నాడు, దాని మీద నువ్వే సంతకం పెట్టి నువ్వే ప్రారంభించాలి. లేదు గవర్నర్కి వినతి పత్రం ఇవ్వాలి, బహిరంగ సభ, లేకపోతే నియోజకవర్గాల్లో, లేకపోతే ఇంకా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఏదేదో అన్నాడు. వీటిల్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన తను పిలుపు ఇవ్వడం, పారిపోవడం, ఇదెక్కడి ప్రతిపక్షం మనకైతే అర్థం కావట్లేదు. అసెంబ్లీకి వెళ్ళడు. ఇప్పుడు నిన్ను గెలిపిస్తే నువ్వెళ్ళవు, 10 మందిని వెళ్ళనట్లేదు. ఆందోళనకు పిలిపిస్తాడు, ఒక్క ఆందోళనలో ఆయన పాల్గొనడు. ఇప్పుడు మొన్న మనం చూసాం లేటెస్ట్ గా పాల్గొన్నటువంటి పిలిపించినటువంటి ఆందోళన. అసలు ఎవరన్నా మాజీ మంత్రులు పాల్గొన్నారా? ఇప్పుడు నిన్న రైడెన్ ఏంటి, అతి పెద్ద ఎఫ్డిఐ దేశంలోనే, అసలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ అనమాట. ఏంటి, అక్కడ విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడుతున్నారు. 1000 మెగావాట్లతో రైడెన్ ఇన్ఫో డేటా సెంటర్ వస్తుంది. 87,000 కోట్లు అనమాట. నువ్వు ఎందుకు తేలేకపోయావు? నీ హయాంలో పరిశ్రమలు తరిమేశావు, వాటాల కోసం బెదిరించావు, కమిషన్లు అడిగావు, ట్రాన్స్పోర్ట్ అడిగారు, క్యాంటీన్లు అడిగారు, మీ వాళ్ళందరూ బెదిరించారు. పారిశ్రామికవేత్తలు అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడి పారిపోయారు కదా.
ఇప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా మొత్తం ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయింది. ఒక్క విశాఖపట్నంలో 2,60,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లు అంట. అవును. ఏది 87,000 కోట్లు ఇదే. ఏది రైడర్, ఉమ్, లేకపోతే గూగుల్ వాళ్ళది ఒక 50,000 కోట్లు, సిఫీ వాళ్ళది ఒక 15,000 కోట్లు, టీసీఎస్ టీసీఎస్ కూడా డేటా సెంటర్ పెడుతోంది. అక్షరాల 1,00,00,000 రూపాయల పెట్టుబడులు. 1,00,000 కోట్లు పెట్టుబడులతో. ఉమ్, అంటే అటు డేటా సిటీగా విశాఖ మారుతోంది, ఉమ్, మరోవైపు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ ఉమ్, అదో 30,000 కోట్ల పెట్టుబడులతో ఉక్కు పరిశ్రమ వస్తుంది అక్కడ పూడిమడక దగ్గర, అక్కడ అనకాపల్లిలో. ఉమ్, ఆయన అసలు ప్రధాని మోడీ అక్కడ 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేశాడు. ఉమ్, ఇప్పుడు 3-4 నెలలు అవుతుంది ఎవరు విశాఖపట్నంలో ఆయన శంకుస్థాపన చేసి. అంటే ప్రధాని మోడీ వాళ్ళు రేపు వస్తున్నారు. ఎక్కడ? కర్నూలు 16వ తారీఖు. అటు శ్రీశైలం కూడా సందర్శిస్తారో ఏమో. అదే ఉమ్, సూపర్ జిఎస్టి సభను ఏదో విజయవంతం చేయమని కూడా నిన్న లోకేష్ బాబు మీటింగ్ ఏదో పెట్టాడు. ఉమ్, 4 సార్లు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి 16 నెలల్లో వచ్చాడు. అంటే ప్రతి క్వార్టర్కి ప్రధాని ఇక్కడికి వస్తున్నాడు. 4 నెలలకు ఒకసారి ఆయన వచ్చి ఇక్కడ భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేస్తుంటే ఉమ్, నువ్వు అసలు ఆ కంపరం ఏంటి నీకు? ఆ కడుపు మంట ఏంటి నీకు? గంగవెర్రలు ఎత్తిపోతున్నాడు. 33 మంది ఎంపీలు ఉండి నువ్వు చేయలేని పని 21 మంది ఎంపీలతో ఇవాళ చంద్రబాబు చేస్తున్నాడు. ఉమ్, ఇవాళ ఏఐ సిటీగా మారుతోంది కృష్ణ. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా విశాఖపట్నం మారుతోంది. ఏది? క్లౌడ్ కంప్యూటింగ్, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అంతా ఇవాళ ఏంటి, ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తున్నారు. ఉమ్, సబ్మెరైన్ కేబుల్స్ వేస్తున్నారు. ఏది? అమెరికా నుంచి ఇప్పుడు ఆ సిఫీ టెక్నాలజీ అదే. అమెరికా నుంచి మొత్తం సబ్మెరైన్ కేబుల్స్ ద్వారా ఈ డేటా ట్రాన్స్మిషన్ అన్నమాట, కనెక్టివిటీ. ఉమ్, భారతదేశంలో 2 నగరాలే ఎంపిక చేస్తే, ఒకటి ముంబై, ఒకటి విశాఖపట్నం. ఉమ్, నువ్వు అసలు ఆ రోజు విశాఖపట్నాన్ని ఉద్ధరిస్తానన్నావు, నేను అక్కడే కాపురం పెడతానన్నావు, నేను అక్కడేదో రాజధాని పెడుతుంటే చంద్రబాబు అడ్డం పడుతున్నాడు అన్నాడు. ఋషికొండ ప్యాలెస్ కట్టానన్నాడు. ఉమ్, అక్కడే కాపురం ఉంటానన్నాడు కదా. విశాఖపట్నం మీద అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో నీకు అక్కడే తెలిసిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో రకంగా విశాఖకు వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలన్న కుట్రతోనే ఆయన మొన్న అక్కడికి వచ్చింది. అంతేగాని నర్సీపట్నం మెడికల్ కాలేజీ మీద ప్రేమతో కాదు. ఏం కట్టాడని అక్కడ చూపించడానికి వచ్చాడు. ఓకే. ఏమన్నా ఉన్నాయా? ఒకటేమో 2 స్లాబులు వేశారంట, ఒకటేమో 3 స్లాబులు వేశారంట. అటు క్యాజువాలిటీ బిల్డింగును, ఇటు హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం మొండి గోడలే. 7 స్లాబులు వేయాలి. అది చూపించడానికి ఎందుకు వచ్చాడు? అది చూపించడానికి కాదు వచ్చింది అతను. దాని ఉద్దేశంతో ఒక లిట్మస్ టెస్ట్, అంటే లిట్మస్ టెస్ట్ అనకూడదు వీళ్ళని, ఏమనాలి? బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ అంటే ఓహో నేను పిలిపిస్తే ఇక్కడ ఏమైనా విధ్వంసం జరుగుద్దా లేదా, హింసకి జనం రోడ్ల మీదకి వస్తారా లేదా అని టెస్టింగ్ కోసం వచ్చినట్టుగా ఉందన్నమాట. మొత్తానికి ఆయన విశాఖపట్నంలో వీరంగం, దానికి కొనసాగింపుగా పేర్ని నాని మచిలీపట్నంలో వీరంగం కేసు పెట్టానంటున్నారు. ఏది? ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఏదో మరి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? పేర్ని నానికి. వార్నింగులతో వీళ్ళు వెనక్కి వెళ్తారా? ఇప్పుడు ఆ రోజు అచ్చెన్నాయుడిని ఎలా అరెస్ట్ చేశారు? 100 మంది కానిస్టేబుల్ ఆయన ఇంటి పైన దాడి చేసి గోడలు దూకి లోపలికి వెళ్ళి నిద్రపోయేవాడిని బెడ్రూమ్ లో వాడిని ఎత్తుకెళ్ళారు. అరే నాకు ఆపరేషన్ చేయించుకున్నానని కూడా వదిలిపెట్టారు అచ్చెన్నాయుడిని. ధూళిపాల నరేంద్ర, దేవినేని ఉమా, అరే కొల్లు రవీంద్ర, అసలు ఎలా వాళ్ళని అరెస్ట్ చేశారు? అప్పుడు పోలీస్ పవర్ ఎలా ఉంది, ఇప్పుడు పోలీసు మరి మేము కేవలం లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతాం, చట్ట ప్రకారం పోద్దామని వదిలేస్తే ఇలాగే జరుగుతాయి. ఇవాళ పేర్ని నాని వచ్చి పోలీస్ స్టేషన్ లో వీరంగం వేశాడు కృష్ణ. రేపటి నుంచి ఇంకేం జరుగుద్ది? మొత్తం బ్యాచ్ స్టేషన్ల మీదే పడుద్దా? ఏం బీకుతారు? బీక్కోమంటారా? ఇప్పుడు ఒకటి అక్కడ పిన్నెల్లి బ్రదర్స్, ఎక్కడ? పల్నాడులో. అసలు అంబటి రాంబాబు మనం చూసాం, పట్టాపురం సిఐ మీద పడ్డాడు.
ఆ రోజు ఏది గుంటూరులో పట్టాపురం సిఐ మీద నువ్వెంత అని చెప్పి అప్పటినే అసలు ఎదురెదురు ఢీ కొట్టినంత పని చేశాడు. అంబటి రాంబాబు వర్సెస్ సిఐ అనుకున్నాము. ఆ రోజు కూడా మనం వీడియో ఏదో చేసాం, మాట్లాడుకున్నాం. అంతకుముందు చిలకలూరుపేట సిఐ సుబ్బరాయుడు డోంట్ టచ్ మై కార్ అని ఆమె ఎవరామె విడుదల రజని ఎగబడింది అక్కడ, ఎక్కడ చిలకలూరుపేట సిఐ మీద. అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు అంటే వీళ్ళకి అంత తేలికైపోయిందా? పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళ కంటికి అసలు నువ్వు నిన్న చూసావా పేరుని నాని వీడియో? ఎట్ట కూర్చున్నాడు ఆ ఎదురుగా మేకల సుబ్బన్ అనేవాడు, ఎట్ట కూర్చున్నాడు? ఒక రౌడీ షీటర్లు వచ్చి అక్కడ ఏదో వాళ్ళ సొంత ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టుగా కూర్చున్నారు కుర్చీల్లో, అసలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని. ఒకడైతే అసలు ఆ సుబ్బన్ అతను నిందితుడుగా నీ కంటికి కనపడ్డా? సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళ ముందు ఒక నౌకరుగా చూసినట్టు చూస్తున్నారు. ఆయన లేచి నుంచున్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ లేచి నుంచుంటే వీళ్ళు ఏం చేయాలి? లేచి నుంచోవాలా లేదా? అయినా వీళ్ళు అట్టాగే కూర్చుంటే అంటే ఇంకా మేము అధికారంలో కొనసాగుతున్నాం అనుకుంటున్నారా? అతను ఏంటి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి తండ్రి అనుకుంటున్నాడా, లేకపోతే మాజీ మంత్రి అనుకుంటున్నాడా? ఇప్పుడు అక్కడికి యాక్చువల్ గా ఎవరు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ చెప్పు మచిలీపట్నంలో? పేరుని కిట్టు. మరి రావాల్సింది అతను. ఈయనేంటి, నేను అసలు రాజకీయాల నుంచి విరమించుకున్నాను, నా కొడుకును పెట్టాను అన్నాడు కంటెస్ట్ చేయడానికి. మరి ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు? పేరుని నానినే అడ్డుకోలేకపోతే, కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతే ఇంకెవరిని కంట్రోల్ చేస్తుంది ఇది? ఇవాళ పోలీసు ఒక్క మచిలీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కాదు, అది మొత్తం అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకి అదే అనమాట. వాళ్ళు ఇచ్చేటటువంటి హెచ్చరిక అంటావా, వార్నింగ్ అంటావా? నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర జగన్ అంటాడు, చంద్రబాబు నీకు వార్నింగ్ ఇస్తున్నా అంటాడు. అసలు బేఖాతరు చేశాడు కదా నిబంధనలన్నీ కూడా. ఎన్ని వాహనాలకు పర్మిషన్ ఇచ్చారు, ఆయన ఎన్ని వాహనాల్లో వెళ్ళాడు, ఎన్ని చోట్ల ఆగమన్నారు, ఆయన ఎన్ని చోట్ల ఆగాడు. అంటే చట్ట ఉల్లంఘనే జగన్మోహన్ రెడ్డి సందేశం. ఎక్కడికక్కడ చట్టాలు ఉల్లంఘించండి, ఎదురు తిరగండి, ఒక రకంగా పోలీస్కి చుక్కలు చూపించండి, ఈ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయండి అనే ఒక ఎజెండా పెట్టుకున్నటువంటి దీంట్లో అతను లండన్ వెళ్ళిన నేపథ్యంలో అసలు రేపు లండన్ నుంచి తిరిగి వచ్చే లోపు ఏం ప్లాన్ వేశాడు? ఇంకా ఏ హింస విధ్వంసాలకి ఇక్కడ పథక రచన చేశారు. రచన అనగానే నువ్వు మళ్ళా సజ్జలు అంటావు. అన్నిటికీ రచించేది ఆయనే కదండి, ఆయన చెప్తుంటాడు, ఈయన రాస్తుంటాడు. అంటే హింస పథక రచన సజ్జలను అడుగుదామా? జగన్మోహన్ రెడ్డి అడుగుదామా? ఎక్కడున్నాడు సజ్జల? ఏదైనా ఒక అచ్చోసిన ఆంబోతుని కంట్రోల్ చేయటం ఎంత కష్టమో, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయటం ఎంత కష్టమో. అరే ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా ఆ మద్యం స్కామ్ లో. దగ్గర ఒక 14 మందిని అరెస్ట్ చేశారు. ఇది మిథున్ రెడ్డినే అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళల్లో భయం రావటం లేదంటే తెగింప. అంటే ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఆరిపోయే దీపం బాగా ఎలుగుద్దంట. ఒక్కసారిగా ఇప్పుడు క్యాండిల్ అయిపోతుంది అనుకో, అయిపోయే ముందు బాగా ఒక్కసారి గుప్ అంటదంట, టప్ అంట. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపమా, ఆఖరి వెలుగా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.